మీరు ఇంతకుముందు ప్రాథమికంగా ఒక ప్రశ్న అడిగారు, ఏమండి మీరు ఆయన ఐఏఎస్ అంటే ఏదో కొంచెం పెదవి విరిచినట్టుగా మాట్లాడారు, మరి ఆయన ఐఏఎస్ఏ కదా, మాకు తెలిసినంత వరకు ఆయన ఐఏఎస్ అధికారి, అది కూడా భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా కూడా చేశాడు, మరి ఆయన ఐఏఎస్ కాకపోవడం ఏంటి అనేది మీకు స్టార్టింగ్ నుంచి మనసులో ఆ ప్రశ్న వస్తుంది. యాక్చువల్లీ బేసికలీ ఈజ్ నాట్ ఐఏఎస్ ఆఫీసర్, బేసికలీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆ టైంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు ఒక వెనుకబడినటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చిండు, తర్వాత కొంత నాలెడ్జ్ ఉంది, తర్వాత ఈ వివిధ రకాలైనటువంటి కొన్ని అద్భుతాలు సృష్టించండి అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడున్నటువంటి వాళ్ళు ఈయనకు ఐఏఎస్కు రికమెండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలము ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు, రెవెన్యూలో ఉండే వాళ్ళకు, లేదా బాగా విస్తృతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కొంతమంది మున్సిపల్ కార్పొరేషన్ ఏమంటారు వాటిని కమిషనర్లు, వాళ్ళకు వీళ్ళకు ఏదో ఒక 10% వాళ్ళకి ఇస్తారు, 90% రెవెన్యూలో పనిచేసిన వాళ్ళకి ఇస్తారు. ఈయన ఈజ్ ఓన్లీ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంజనీర్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ దిస్ స్టేట్. అందుకే ఆయన ఐఏఎస్ పైన కూడా వివాదం ఉంది. సరే, ఆయన వివాదాలు అనేది ఆయనకి ఇష్టం అనుకోండి, అది వేరే విషయం. కానీ నేనేమంటున్నా, తెలంగాణ అనేటటువంటిది లేదా విద్యా వ్యవస్థ అనేటటువంటిది ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి. సరే, మొత్తం రిపోర్ట్ గురించి ఇప్పుడు చాలా చాలా లోతుగా వెళ్ళి మీరు చాలా విషయాలు విశ్లేషించారు. ఒకటి, బడ్జెట్లో 18% విద్యా శాఖకు కేటాయించాలనే ప్రపోజలు, అది నిజానికి మంచి విషయమా కాదా? ఇంకొకటి, వీసీల గడువు, పదవి గడువు 5 ఏళ్లకు పెంచిండ్రు, అది ఒక మంచి పాజిటివ్ అంశంగానే చూస్తున్నారు. వీసీలకైతే అది నిజానికి మంచి విషయమే. ఇంకొకటి, ముఖ్యంగా తల్లిదండ్రులకి, నిజానికి టీచర్లకి, అందరికీ కూడా సంతోషకరమైన ఒక ప్రపోజల్ ఏంటి అని నాకు అనిపిస్తుంది అంటే, ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల నియంత్రణ. ఈ నియంత్రణ కోసం ఏళ్ల నుంచి చాలా మంది పేరెంట్స్ ఎదురు చూస్తున్న పరిస్థితే మీరే ఇందాక చెప్పిండ్రు. కార్పొరేట్ స్కూళ్ళల్లో అయితే ఒక ఎల్కేజీ, నర్సరీ, ఫస్ట్ క్లాస్ పిల్లలకు కూడా 2 లక్షల పైన ఫీజులు ఉన్న స్కూళ్ళు మనం మన రాష్ట్రంలో చూస్తున్నాం. సో ఈ ఫీజుల నియంత్రణ, ఈ 3 అయితే నిజానికి అందరూ మెచ్చుకోవాల్సిన విషయాలా కాదా చెప్పండి. నేను ఒక ఇంగ్లీష్ సూక్తి చెప్తా మీకు, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అంటే ఏదో కొంత సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, అట్లా మీకు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని ఇవన్నీ అనిపించినాయి. సో ఇప్పుడు 5 ఏళ్ల పదవీ కాలం, ఒకవేళ వీసీ 2 సంవత్సరాలు పనిచేసిండు, అక్కడ ఉన్నటువంటి ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకులు కానీ, లేదు ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ అనుకుంటే, సులేమాన్ సిద్దికి లాంటి వాళ్ళను 2వ టర్మ్ కూడా వీసీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే 4 సంవత్సరాలు వీసీగా ఉన్నాడు. ఉదాహరణకు ఒక యూనివర్సిటీ వీసీ ఉన్నాడు, ఒక 1.5 year అయిపోయింది, ఇంకొక 6 నెలలు అయితే ఆయన టర్మ్ అయిపోతుంది. కానీ ఆ 6 నెలలు కూడా ఆ యూనివర్సిటీ ఆయనను భరించే పరిస్థితుల్లో లేదు. అంటే ఆయన అరాచకాలు 1.5 yearలోనే ఈ యొక్క వీసీని ఏం చేయగలుగుతామంటే, వీసీని తీసేయడానికి లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వం తీసేయాలంటే అసెంబ్లీ తీర్మానం ద్వారా తీసేయాలి. అటువంటి పరిస్థితుల్లో యాంటీ కరప్షన్ బ్యూరోను పంపించి ఆయనను బలవంతంగా పట్టుకొని, రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇంటికి పంపించినటువంటి పరిస్థితి బహుశా ఈ వీసీ గారికి తెలియనట్టుంది. కాబట్టి వీసీల యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు ఉండాలా, 4 సంవత్సరాలు మంచిగా ఉంటే ఇంకా 4 సంవత్సరాలు ఎందుకు, 6 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటి. రెండవది, మీరు ఏమన్నారు, ఫీజుల నియంత్రణకు సంబంధించి అన్నారు. ఇది ఈయన కాపీ కొట్టినటువంటి, అంటే ఈయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి కాపీ కొట్టి, కాపీ పేస్ట్ సేమ్, అదే నేను లెటర్స్ కూడా చూసిన, అదే సేమ్ కాపీ పేస్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రయ్య గారి ఆధ్వర్యంలో, అంటే జడ్జి చంద్రయ్య గారి ఆధ్వర్యంలో ఒక స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీ, హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీ అని 2 పెట్టారు. పెట్టిన తర్వాత దీనికి చంద్రయ్య గారిని పెట్టారు, దానికి ఒక ఎమ్మెల్యే హస్బెండ్ను చైర్మన్గా పెట్టారు. సో ఆయన ఏం చెప్పారంటే, జగన్ గారు నాకు చెప్పారు మీ సంగతి చూసుకోమని అని చెప్పి దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు ఖర్చు కలెక్ట్ చేసి జగన్ గారికి ఎలక్షన్ ఫండ్ ఇచ్చారు తప్ప ఎక్కడ పరిస్థితులు మారలేదు, పరిమాణాలు మారలేదు. నేనేమంటున్నా అంటే, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టు ఈ రాష్ట్రంలో సుమారు 500 మంది ఎంయూఓలు ఉండాలని అనుకుంటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 3 టీచర్
ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో శ్రీపాల్ రెడ్డి కానీ, మల్క కుమరయ్య గారు కానీ, లేకపోతే మన ఏవిఎన్ రెడ్డి గారు కానీ, ప్రతి అసెంబ్లీలో ప్రతి కౌన్సిల్ ఇదే మాట్లాడుతున్నారు. అసలు ఈ యొక్క స్కూళ్లను నియంత్రించడానికి 500 పైచీలకు ఎంఈఓలు ఉండాల్సిన అవసరం ఉంటే 4 ఉన్నారు. అరే ఉట్టికెక్కలేమని స్వర్గం ఈ ఎంఈఓలందరినీ ఫిలప్ చేయమని ఎక్కడా లేదు. ఏకీకృత సర్వీసులు తొందరగా తేండి, విద్యా వ్యవస్థ బాగుపడతామని ఎక్కడ రాయలేదు ఆయన.